చాలా సంతోషం సార్, నిజంగా ఎంత చక్కగా మాట్లాడారు. అలాగే మంచి మంచి పాటల్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. అండ్ ఇప్పుడు మన సంతోష్ నారాయణ గారు వారు మాట్లాడితే వినాలని మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారండి. ఎంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చింది మీరేనా అనేంత డౌట్ అందరికీ కలుగుతుంది. అంత రెస్పాన్స్ వచ్చింది అంటే అది నిజమే అని అర్థమవుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం. ఐ డోంట్ నో తెలుగు. Thanks for the AV. I don't know who did it, but it's the best possible that I could get in my lifetime. I thought it was an April Fool's joke on me. I don't know if many know this, but my first credited work in a movie was for Nenu Meku Telusa by Lakshmi's brother Manchu Manoj. I did the background score with Shakti, and my first ever credited work as a music composer for a movie is Advaitam by Pradeep Reddy. So both are Telugu movies, and I'm very honored to be here again. With coming to this movie, I thank Pawan Kalyan for making a great movie out of almost nothing, Lucia, and thanks to Prasad Rama for making a superb movie in Tamil and maintaining the soul of the movie. And I thank all the producers involved, CV Kumar, the many producers who did Lucia, and Kalpana ma'am for buying it in Telugu and releasing it here. And all the best to Heartthrob, Mr. Siddharth, who's done a fantastic job in the movie. And I hope you enjoy the album. And thanks for this opportunity. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి ఇంకాస్త బ్రైట్ గా క్లాప్స్ ఇక్కడ ఉన్నటువంటి మా గెస్ట్లు అందరూ కలిసి. ఎస్, థ్యాంక్ యూ సంతోష్ నారాయణ గారు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. అండ్ మా గెస్ట్లందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ప్లీజ్ హ్యావ్ యూర్ సీట్స్. థ్యాంక్ యూ. అండ్ నిజంగా చాలా హుందాగా కనిపించే ఒక అల్లరి పిల్ల మన మధ్యలో ఉన్నారండి. అల్లరి చేస్తూ అందరినీ అలరిస్తూనే ఉంటారు ఎప్పుడు. చాలా టాక్టివ్. తన వాయిస్ స్పెషల్, తన మాడ్యులేషన్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే తను ఎంత అల్లరి చేస్తున్నా, తన ఎంత ఎంజాయ్ చేస్తున్నా సరే చుట్టూ తన సరౌండింగ్ ఎప్పుడు డల్ గా ఉండడం ఆవిడకి ఇష్టం ఉండదు. ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి, అందరినీ చేర్ చేస్తూ ఉంటారు. ఒక్క మనిషి ఇంత తక్కువ ఏజ్ లో ఎన్ని ఎక్కువ పనులు చేయొచ్చు అనడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ మాటకారి, పాటకారి. అన్నింటికన్నా మించి చాలా బ్రిలియంట్ మైండ్ అండి. అందుకే ప్రొడ్యూసర్ గా కూడా ఇంత ఎంగేజ్ లో ఇంత సక్సెస్ ని సాధించారు. మంచి మనసుతో ఇక్కడికి వచ్చారు మన మంచి లక్ష్మి గారు. హార్టీ వెల్కమ్ స్వీట్ హార్ట్. మంచి లక్ష్మి గారిని చాలా హార్ట్ఫుల్ గా ఇన్వైట్ చేద్దాం. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అంత నుంచి. ఏమైనా రాక్ చేస్తున్నారండి పాటతో. బాబోయ్ ఏందిరో, వావ్. బ్యూటిఫుల్ యాక్ట్రెస్, ట్రెమెండస్ యాక్ట్రెస్, మంచి ప్రొడ్యూసర్, మల్టీ టాలెంటెడ్ పర్సన్. నైస్ మీటింగ్ యూ. అండ్ ఇందక్కడి నుంచి అక్కడ కూర్చొని అల్లరి చేశారు. ఆ ఇద్దరు కలిసి ఇక్కడ అల్లరి చేస్తే ఎలా ఉంటుంది, స్వీట్ నథింగ్స్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఉంది. అండ్ ఫ్రెండ్ కోసం ఇంత టైం ని స్పెండ్ చేస్తున్నారు. ఏదో వచ్చామా వెళ్ళామా అని కాకుండా నిజంగా ఇందాక నుంచి కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ది గ్రేట్ హీరో నాని గారు. వెల్కమ్ సుబ్రహ్మణ్యం గారు, వెల్కమ్. సో ఇద్దరు కలిసి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ ట్రైలర్ ని లాంచ్ చేస్తే హ్యాపీ. ట్రైలర్ లాంచ్. మెలకువగా ఉన్నప్పుడు ఒక జీవితం ఉన్నట్టు, నిద్రపోతున్నప్పుడు కూడా ఒక జీవితం ఉంటే భలే ఉంటుంది కదా. మెలకువగా ఉన్నప్పుడు ఒక జీవితం ఉన్నట్టు, నిద్రపోతున్నప్పుడు కూడా ఒక జీవితం ఉంటే భలే ఉంటుంది కదా. ఫ్రెండ్ కి బెస్ట్ విషెస్. అలాగే మీలోని ఇంకో వ్యక్తి ఎవరైనా ఉన్నారో మాకు తెలియని ఇన్ని వ్యక్తుల్లో ఇంకో వ్యక్తి, ఆ విషయం కూడా చెప్తే హ్యాపీ. అందరికీ నమస్కారం. I wish Siddharth all the very best for Nanu Okru Enukul Uruvan
All the very best. I'm a big fan of you. I've said that and I've been very vocal about it for many, many years. I wish you all the very best, Sidhu, and I hope Chennai poiti ange ukandukita come back to Telugu, no? I hope this movie does even better than what it did in Tamil. And it's always exciting to watch. No, ఏం సినిమా చేసినా ఏం చేస్తుంటాం అని చూడడం చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. And I'm really happy, Kalpana garu, that ఈ సినిమాని మీరు తెలుగులో డబ్ చేస్తున్నందుకు మీకు బోల్డ్ అని డబుల్ రావాలని కోరుకుంటున్నాను. And the hero of the evening, Santosh Narayan. I'm glad my first Telugu producer గా పేరు వచ్చింది కూడా నేను మీకు తెలుసానే. So I hope you make more movies and more music in Telugu. We're good people here, so come visit us more often. All the very best, team Kodanu. Thank you. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను లూషియా సినిమా గురించి ఎంత విన్నానంటే ఆ సినిమా బాగుందన్న సంగతి చూద్దాం, ఎలాగైనా సరే చూడాల్సిందే అని ఒకటి కరెక్ట్గా DVD తెప్పించుకునేటప్పటికి ట్విట్టర్లో చూశాను సిద్ధార్థ్ చేస్తున్నాడని. అప్పుడు మనోడే చేస్తుంటే అదే కన్నడ సినిమా చుట్టూ ఎందుకు, ఈ సినిమా చేసిన తర్వాత చూద్దామని చెప్పి ఆగిపోయాను. ఈ సినిమా విషయంలో నాకు ప్రొడ్యూసర్స్ ఒక చిన్న కంప్లైంట్ ఉందండి. ఏంటంటే ఈ సినిమా నాకు తెలిసి యాక్టర్గా సిద్ధార్థ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎందుకంటే ఇందులో 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాడు. ఒకటేమో ఇలా అందంగా స్మార్ట్గా కనిపించే ఒక క్యారెక్టర్, రెండోదేమో కంప్లీట్ డీగ్లామరస్గా. అసలు ఛాలెంజ్ అంటే నేను ఫస్ట్ టైం పోస్టర్ చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఏంటిది ఎలా చేశాడా అనిపించింది. ఆ కష్టం ఎక్కడ ఒక్క పోస్టర్లో కూడా కనిపించట్లేదు. సో ఈ పోస్టర్స్ త్వరలోనే మార్చాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఆ 2 షేడ్స్ చూసినప్పుడు ఇది సిద్ధార్థేనా కాదని డౌట్ వచ్చింది నాకు. ఆ యాంగిల్ తెలుగు ప్రేక్షకులు కూడా పోస్టర్ మీద చూడాలని కోరుకుంటున్నాను. ఎనీవే సినిమాలో చూస్తారని తెలుసు. సో యా, అండ్ అది కాకుండా సిద్ధార్థ్లో ఒకడు ఉన్నాడు, నాలో ఒకడు అన్న టైటిల్ సిద్ధార్థ్ కరెక్ట్గా సెట్ అవుద్ది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈ ట్రెండ్ ఏంటి, ఈ కమర్షియల్ ఏంటి, ఇప్పుడు మనం ఎలాంటి సినిమాలు తీస్తే చూస్తున్నారు, ఇలాంటి పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు ఒక కొత్త సెటప్ సినిమా చేయడానికి ట్రై చేశాడు. అలాంటి ఒక థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి అప్పటికప్పుడు అది ఎలా పే చేస్తుంది అన్నది నాకు తెలియదు, కానీ లాంగ్ రన్లో మాత్రం చాలా పెద్దగా పే చేస్తుంది బాబాయ్, ఫర్ షూర్, నాది గ్యారంటీ. అండ్ ఈ సినిమా కూడా ఆ ప్రాసెస్లో ప్రయత్నమే. నేను ఫస్ట్ సినిమా తమిళ్లో రిలీజ్ అయినప్పుడు రివ్యూస్ చూస్తే అన్ని 4 స్టార్ రేటింగ్స్. 4 స్టార్ అనేది మామూలుగా అన్ని సినిమాలకి రాదు. అండ్ ఒక యాక్టర్కి లైఫ్లో ఒక సినిమాకి వస్తేమో 4 స్టార్ రేటింగ్ నాకు ఈగకి వచ్చింది. సో అది డెఫినెట్గా రేపు తెలుగులో కూడా అదే 4 స్టార్ రేటింగ్స్ వస్తాయని నమ్ముతున్నాను. నాలో కూడా ఒకడున్నాడు. ఈరోజు ఏదో చిన్న ఫ్యామిలీ డిన్నర్ ఉంది, ఏంటి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్న టైంలో నోరు మూసుకొని వెళ్ళి అక్కడ మన బాబాయ్ ఆడియో రిలీజ్ అని పంపించాడు వాడే. సో అండ్ నన్ను అంటే జెన్యున్గా చెప్తున్నాను, లూషియా అన్న దాని గురించి నేను ఎక్కడో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదో మాల్లో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు 2 ముగ్గురు, సార్ లూషియా ఒక సినిమా ఉంది సార్, మీరు చేయండి బాగుంటుంది అని వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో బట్ ఆ లక్కీ ఛాన్స్ సిద్ధు కొట్టేశాడు మా వాడి కాబట్టి చాలా హ్యాపీ. ఆల్ ద వెరీ బెస్ట్ ద హోల్ టీమ్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ అందరికీ. అండ్ అలాగే థింక్ మ్యూజిక్ ద్వారా ఈ ఆల్బమ్ రిలీజ్ కాబోతోంది. హ్యాపీగా అందరూ కలిసి ఎంజాయ్ చేయండి. మరి ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ని మనందరం కలిసి లాంచ్ చేసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఇప్పటివరకు సపోర్ట్ని ఇచ్చినటువంటి మనందరికీ ఇష్టమైన నిర్మాత శ్రీ సి కళ్యాణ్ గారు, వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ సార్. అండ్ ఇందాక నుంచి చెప్తున్నారండి, ఈ సినిమా ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ సి కళ్యాణ్ గారు మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు అని. సో కల్పన గారు మీరు ఒక్కసారి జాయిన్ అవుతే బాగుంటుంది ప్లీజ్. తొలి ప్రయత్నంలోనే ఇంత డిఫరెంట్ మూవీని మనకు అందిస్తున్నారు డైరెక్టర్ ప్రసాద్ రామర్ గారు. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ని ఎప్పుడెప్పుడు వేదికపై చూద్దామని ఆడియన్స్ అందరూ వెయిటింగ్ అండి. హార్టీ వెల్కమ్ ప్రసాద్ రామర్ గారు. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్నారు కళ్యాణ్ గారు. థియేటర్ ట్రైలర్ లాంచ్ ప్లీజ్. హృదయం ఆశలే రేపుతున్నదే, ఉదయం వాటినే తీర్చుతున్నదే, స్వర్గం ఎక్కడో లేదు అన్నదే, సుఖము దగ్గరే స్వర్గమున్నదే, ఎరుపు గంబళి పిలుచుచున్నదే, పువ్వు తలనిలా ఊపుచున్నదే, దిక్కులకు సైతం దిక్కులను చూపే టెక్కునిది అన్నదే.
థియేట్రికల్ ట్రైలర్ అలాగే ఇంకో సాంగ్ ని కూడా మనం విన్నాం ఇందులో. మరి ఈ టీం అందరికీ శుభాకాంక్షలు అందించబోతున్నారు నిర్మాత సి కళ్యాణ్ గారు. ట్రైలర్ గురించి సినిమాను గురించి చెప్పేదానికంటే ముందు ఇందాక అందరూ కోరినట్టు సిద్ధార్థ మళ్ళీ తెలుగులో సినిమాలు చేయాలి. సిద్ధార్థ్ ఒకటి తెలుసో లేదో, ఈ మధ్య ఎక్కువగా తమిళ్లో కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు, కానీ నీ సినిమాలన్నీ తమిళ్లో కంటే తెలుగు వాళ్ళు ఎక్కువ బాగా చూశారు, బాగా ఎక్కువ ప్రేమించారు. నీ ఇన్స్పిరేషన్తో చాలామంది నీలో కన్వర్ట్ అయ్యారు. అలాగే ఈ సినిమా తర్వాత వాళ్ళు నాలో ఒకడన్నట్టు వాళ్ళు డిఫరెంట్ షేడ్స్లో, అంటే వాట్ ఈజ్ ద ఫీల్ ఆఫ్ స్ట్రగుల్, ఒక్కో సిచ్యువేషన్లో ఏ ఏ విధంగా ఉంటుందనేది ఈ సినిమాలో ప్రత్యేకంగా కొట్టొచ్చినట్టు ఉంటుంది. నిజంగా కల్పన చిత్ర అనే దానికంటే నేను ఎప్పుడు దాన్ని రివర్స్ చేసి చెప్తుంటాను, చిత్రకల్పన అని. ఎందుకంటే మా బాపు గారు వాళ్ళ బ్యానరు చాలా సెన్సేషనల్ బ్యానర్. వాళ్ళ నాన్నగారు ఆ రోజుల్లో ఆలోచించి ఆ పేరు పెట్టారు. మా బాబు గారు దాన్ని తిరగేసి ఇలా పెట్టారని చెప్పి నేను అంటా ఉంటా. ఎందుకంటే ఈ సినిమా కత్తి మీద సాంగ్ లాంటి సినిమా. కన్నడలో ఒక చాలా మంచి పేరు వచ్చిన, చాలామంది ప్రశంసించిన దానికంటే ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్లోకి వెళ్ళి ప్రసాద్ బాగా వర్క్ చేశాడు. డెఫినెట్గా నేను అది చేసినప్పుడు అనుకున్నాను ఆ సినిమా చూడటంతోనే, సిద్ధార్థ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి చేసిన సినిమా ఇది. డెఫినెట్గా తెలుగులో పర్టికులర్గా యూత్కి వాళ్ళల్లో ఒకడు ఉంటాడు ప్రతి ఒక్కడికి లోపల. ఈ సినిమా చూసిన తర్వాత ఆ ఫీలింగ్తోనే ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా బాగా ఆడాలి. అలానే ప్రకృతి నిర్మాతగా 3 జనరేషన్ సినిమా అని చెప్పి అంటుంటాం. ఎందుకంటే ఈ 3 జనరేషన్ అంటే నాకు ఎక్కువ ఫీలింగ్. మొన్న మనం సినిమా ఆ 3 జనరేషన్కి నాంది పలికిన నేను. అలాగే ఈ 3 జనరేషన్లో కూడా మళ్ళీ ప్రకృతి సినిమాతో ప్రొడ్యూసర్ అయింది. అంటే తెలుగులో ఫస్ట్ టైం. ఆల్రెడీ అమ్మాయి కన్నడలో చేసింది, మలయాళం చేసింది, తమిళ్ చేసింది, కానీ తెలుగులో ఫస్ట్ టైం. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అయ్యి ప్రసాద్ మంచి డైరెక్టర్, వీటన్నిటికంటే మించి మన మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకనంటే ఇందాక చెప్పారు కాసు దుడ్డు పణం అంటే ఒకే దాని గురించి చెప్పేదే కానీ అసలు దాన్ని చాలా సిన్సియర్గా ఆలోచిస్తే ఆ రోజు తనకి ఆ థాట్, ఆ వర్డ్స్ ఏ కాన్సెప్ట్తో చేశాడు అన్నీ డబ్బే, కానీ పైసా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కోట్ల దాకా తీసుకెళ్లే వెర్షనే ఆ కాసు దుడ్డు పణం అనే కాన్సెప్ట్. డెఫినెట్గా అతని సినిమాలన్నీ డిఫరెంట్ సాంగ్స్ ప్రతిదీ. ఈ సినిమాలో కూడా సిద్ధార్థ్ ఒక సాంగ్ పాడాడు. ఆ సాంగ్ డెఫినెట్గా చాలా 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 పెద్ద హిట్ అవుద్ది ఈ ఎంటైర్ టీంకి. ఇందాక నిజంగా మన వాళ్ళు అంటున్నట్టు నాని నా హీరో కంటే కూడా ఒక సొంత బ్రదర్ లాగా నేను ఫీల్ అవుతా. ఎందుకంటే తనకంటే తన సరౌండింగ్స్ ఉండే వాళ్ళందరూ బాగుండాలి, అందరం సక్సెస్గా ఉండాలి అని ఫీల్ అయ్యేటటువంటి ఇది. ఇంకా మా ఉన్నాడు సందీప్. వి ఫీల్ నిజంగా ఇలాంటి ఒకరినొకరు హీరోస్ అందరూ కలిసి ఒక డయాస్ దగ్గరకు వచ్చి సిద్ధార్థ్ సినిమా బాగుండాలని, నాని సినిమా అంటే హెల్తీ ఇలాంటి ఈ ఇండస్ట్రీలో ఇలాగే ఉండి వీళ్ళందరికీ మంచి హిట్లై మంచి మల్టీ కాంబినేషన్ సినిమాలు చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి డైరెక్టర్ ప్రసాద్ రామర్ గారు ప్లీజ్. అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. డెఫినెట్ గా సూపర్ హిట్ అవుతుందని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. Good evening, everybody. Pardon me, I haven't learned Telugu. This is my debut movie. I am very blessed to stand here.
being a debut director, my movie is being dubbed in Telugu and getting released here. I take this opportunity to thank the entire Telugu industry, actors and producers who have come here to bless our movie. I take this opportunity also to thank Pavan Kumar, the director of original Lucia, who did a path-breaking movie in Kannada film industry, and we also Mr. C.V. Kumar, who gave me an opportunity to direct in Tamil. I also thank Kalpana ma'am for making this movie happening in Telugu. I hope Telugu people will love this movie for the story, and thank you very much. Thanks a lot. ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్ కి సంబంధించినటువంటి ఏవీని లాంచ్ చేయబోతున్నాం. బిఫోర్ దట్ ఆ ఏవీని లాంచ్ చేసేందుకు TTimenews.com సుధాకర్ గారి స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. వెల్కమ్ సుధాకర్ గారు. సిద్ధార్థ్ గారి ఏవీని మీరు లాంచ్ చేయాలి. లాంచ్ చేసే ముందు ఈ టీమ్ కి మీ బెస్ట్ విషెస్. ప్రొడ్యూసర్ గారికి మరియు హీరో సిద్ధార్థ్ గారు హాయ్ సార్. మీరంటే ప్రత్యేకమైన అభిమానం ఉందండి మాకు. మొదటి నుంచి మీ మూవీస్ చాలా ఫాలో అవుతున్నాము. మా TTimenews.com ద్వారా కూడా మీ మూవీ ప్రమోషన్స్ అన్నిటిలోనూ మేము ముందుంటామండి. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. సిద్ధార్థ్ గారి ఏవి లాంచ్. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలం గడచిపోయినా ఇప్పటికీ హీరో సిద్ధార్థ్ అందమైన అమ్మాయిల కలల రాకుమారుడే. భారతదేశం గర్వించే దర్శకుడు మణిరత్నం వద్ద కెరీర్ తొలినాళ్లలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు సిద్ధు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తొలిసారి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన బాయ్స్ తో ఈ యంగ్ బాయ్ వెండి తెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఇద్దరు గ్రేట్ డైరెక్టర్స్ వేసిన పునాది కారణంగానే ఇవాళ్టికి సిద్ధార్థ్ మునుముందుకు సాగిపోతున్నాడు. నిన్న కాక మొన్నే కదా ఈ క్యూట్ లవర్ బాయ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానాతో తెలుగువారి ముంగిట్లోకి వచ్చింది అనిపిస్తోంది. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా. నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా. మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనే పదానికి అసలు నిర్వచనం యంగ్ హీరో సిద్ధార్థ్. నటుడిగా, రచయితగా, గాయకుడిగా, నిర్మాతగా సిద్ధు అవకాశం దక్కినప్పుడల్లా తన ప్రతిభను చాటుకుంటూనే ఉన్నాడు. బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓ మై ఫ్రెండ్ చిత్రాలలో సిద్ధు పోషించిన పాత్రలు తెలుగువారి హృదయాలపై బలమైన ముద్ర వేశాయి. అనేక సినిమాల్లో లవర్ బాయ్ గా అలరించిన సిద్ధు వైవిధ్యమైన చిత్రాలకు, విభిన్నమైన పాత్రలకు ప్రాధాన్యమిస్తూ వచ్చాడు. అనగనగా ఓ ధీరుడు, ఓయ్తో పాటు హిందీ చిత్రాలు రంగ్ దే బసంతి, స్ట్రైకర్, చష్మే బద్దూర్ అలాంటివే.
వెళితే దాని మనసే నీలో ఉందండి ఆ ముద్దేదో నీకే ఇమ్మంది సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది ఇవ్వాలని నాకు ఉంది కానీ సిగ్గే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందండి చలిగాలి ఉంది చెలికి ఉణుకే పుడుతుంది వెచ్చని కోగిలిగా నిన్ను అల్లుకుపోమ్మంది చలిని తరిమేసి ఆ కిటకే తెలుసండి శ్రమ పడిపోకండి తమ సాయం వద్దండి గత కొంతకాలంగా మంచి విజయం కోసం ఎదురు చూస్తోన్న సిద్ధార్థ్ జిగర్ తాండా చిత్రంతో ఆ లోటును తీర్చుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఫిల్మ్ లవర్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఇంతవరకు ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ ని పక్కన పెట్టి ఓ మాస్ క్యారెక్టర్లోకి సిద్ధు పరకాయ ప్రవేశం చేసిన తీరు ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది. నటుడిగా సిద్ధార్థులోని మరో కోణాన్ని జిగర్ తాండా మూవీ ఆవిష్కరించింది. కన్నమ్మ కన్నమ్మ కాదలిచారా కాళ్ళకి కన్న కట్టినా చిన్నదా చిన్నదా పూపిచ్చి పువ్వా పోగ పోగ చల్లి కట్టుతా జిగర్ తాండా విజయ స్ఫూర్తితో సిద్ధార్థ్ నటించిన మరో మంచి సినిమా ఎనక్కిల్ ఒరువాన్. కన్నడలో సూపర్ డూపర్ హిట్ అయిన లూసీకి ఇది తమిళ రీమేక్. ప్రసాద్ రమర్ డైరెక్ట్ చేసిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తమిళనాడులోనూ విడుదలై విజయ దుందుభి మ్రోగించింది. సంతోష్ నారాయణ్ సంగీతం శ్రోతలను విశేషంగా అలరించింది. ఇప్పుడీ చిత్రం నాలో ఒకడు పేరుతో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకొస్తోంది. సిద్ధార్థ్లోని నటనకు గీటురాయిగా నిలిచిన నాలో ఒకడు తెలుగునాట విజయకేతనం ఎగురవేయడమే ఇక మిగిలుంది. సో ఆల్ ది బెస్ట్ టు సిద్ధార్థ్ అండ్ హిస్ టీమ్.